ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ కర్నూలులో అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని 2 రెవెన్యూ భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందని, అందువల్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని డాక్టర్ రత్నాకర్ తెలిపారు. వర్గీకరణ దళితులకు రాజ్యాధికారం రాకుండా చేస్తోందన్నారు. దళితులను విభజించేందుకే పాలకులు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. ముందుకెళ్ళట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో 4 మిత్రులారా. కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో 96% ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు. ఈ 100లో 4 ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు. మిత్రులారా, మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు. మిత్రులారా, కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి. మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఇది కుట్రపూరితం. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. మిత్రులారా, దళితులంతా కలిసి ఉంటే, దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్. మిత్రులారా, దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. వ్యక్తిగతంగా కానీ, సంస్థ పరంగా కానీ మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు. మిత్రులారా, ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటే మాదిగ సోదరులే. మిత్రులారా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. మాయావతి గారు కానీ, కాన్శీరామ్ కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ, జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ కానీ, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కానీ, సుశీల్ కుమార్ షిండే కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, మరి మీరా కుమార్ గారు కానీ అందరూ మాదిగ సోదరులే. మిత్రులారా, యా ఆర్యస్థాన్ నహీ హై చమర్స్థాన్ అన్నారు కాన్శీరామ్ గారు. ఇది మాదిగల దేశం అన్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే, బీఎస్పీ. మిత్రులారా,